సాంచి భోపాల్ నగరమునకు నార్త్ ఈస్ట్లో గల రైసన్ జిల్లాలో ఉన్న 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంచీని గురించి. సాంచీలోని ప్రశాంత కొండ భారతదేశంలోని ఉత్తమంగా సంరక్షించబడిన మరియు విస్తృతమైన బౌద్ధ ప్రదేశాలలో ఒకటి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు ఇది స్తూపాలు మరియు మఠాలతో కూడిన, అందువల్ల సాంచీలోని భవనాల సముదాయం 1000 సంవత్సరాలకు పైగా విస్తరించి ఉన్న వివిధ కాలాల్లో బౌద్ధ కళ అభివృద్ధిని చూపిస్తుంది. అశోక చక్రవర్తి స్థాపించిన సాంచి తరువాతి రాజవంశాల పాలనలలో అభివృద్ధి చెందింది. దీనికి ప్రధానంగా విదిశా ధనిక వ్యాపారుల ఉదార పోషణ ద్వారా ఇది జరిగింది. 14వ శతాబ్దం నాటికి భారతదేశంలో బౌద్ధ మతం క్షీణిస్తోంది మరియు సాంచి నిర్జనమై సగం మర్చిపోయింది. 1818లో బెంగాల్ ఆశ్విక దళానికి చెందిన జనరల్ టేలర్ దానిని పునరుజ్జీవింపజేశాడు. 1912 మరియు 1919 మధ్య దీనిని సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI విస్తృతంగా పునరుద్ధరించింది. దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారు. 1989లో యునెస్కో చే లేజ్ సైట్ సాంచి భవనాలలో ఎక్కువ భాగం 91 కిలోమీటర్లు అనగా 299 అడుగులు కొండ పైభాగంలో ఉన్న ఒక ఆవరణలో ఉన్నాయి. దీనికి గ్రేట్ స్తూపం మరియు దానికి 4 అద్భుతమైన ద్వారాలు ఉన్నాయి. సమీపంలో దాని ఉత్తరాన చిన్న స్తూపం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో నిర్మించబడింది. దాని ఒకే ద్వారం ఉంది. దీనిలో బుద్ధుని సన్నిహిత శిష్యులలో 2 సరిపుత్ర మరియు మౌద్గలాయన యొక్క అవశేషాలు ఉన్నాయి. ఆ ఆవరణలో తూర్పు, పశ్చిమ మరియు దక్షిణ వైపుల ఉన్న అనేక మఠాలు కూడా ఉన్నాయి. వీటిలో 10వ శతాబ్దపు మఠం 51 అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. దాని ప్రాంగణం చుట్టూ ఒక స్తంభం ఉంది. దాని వెనుక 22 మంది సన్యాసుల గదులు ఉన్నాయి. తూర్పు వైపున ఉన్న ఆలయం 17వ 5వ శతాబ్దానికి చెందినది. 2 తలల సింహాలచే అధిగమించబడిన స్తంభాలతో కూడిన చదునైన పైకప్పు గల నిర్మాణం. ఇది భారతీయ రాతి ఆలయానికి తొలి బాగా సంరక్షించబడి అభివృద్ధి చెందినది. ఆర్కిటెక్చర్ అభివృద్ధి. ఆలయం గ్రేట్ స్తూపం కింద ఆవరణ వెలుపల స్తూపం ఉంది. దీని రైలింగులు కమల పతక సింహాలు మరియు పౌరాణిక జంతువులచే చెక్కబడ్డాయి. స్టిరప్లతో కూడిన గుర్రం కూడా చిత్రీకరించబడింది. రెండోది బహుశా వాటి తొలి ఉపయోగాలతో సమకాలీనమైనది. గ్రేట్ స్తూపం యొక్క దక్షిణ ద్వారం దగ్గర అశోక స్తంభం యొక్క విరిగిన షాఫ్ట్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.